సత్య సత్య, మీ తమ్ముడు వచ్చాడు. ఏంటి, మా తమ్ముడు వచ్చాడా? ఎక్కడున్నాడు? బయటున్నాడు, పద. రే, నువ్వేంట్రా ఇటొచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు? అసలు ఈ అడ్రస్ నీకెలా తెలుసు? ఆ రోజు ఊళ్ళో ఇదిగో వీళ్ళు నాపాను కదా, ఆ రోజే వీళ్ళెవరో ఏంటో మొత్తం ఎంక్వైరీ చేశా. వీళ్ళు ఉండేది ఎక్కడో అడ్రస్ కూడా పట్టుకున్నా. సరే అవన్నీ తర్వాత అక్క. అక్కడ కామాక్షి అత్తయ్య డబ్బుల కోసం నందిని అక్కని చాలా ఇబ్బంది పెడుతుంది. డబ్బులు ఇవ్వకపోతే అక్కకి విడాకులు కూడా ఇప్పించేస్తానని చాలా గొడవ చేస్తుందక్క. తొస్సదియ్యా, కామాక్షికి గట్టిగా ఇస్తాన్రా. సరే రాఖీ, నువ్వెళ్ళు, నేను రేపొస్తాను. నువ్వు రావాలక్క, లేకపోతే కామాక్షి అత్త రెచ్చిపోతుంది. నేను వస్తానని చెప్తున్నాను కదరా, ముందర ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరా నాగభూషణం? ఎవరి బాబు? మిమ్మల్నే అడిగేది, ఎవరి బాబు? ఈ బాబు చెప్పరేంటి చిన్నత్తయ్య గారు, చీర తీసుకొచ్చి ఇచ్చాడు కదా. అవునవునవునవును, నా చీర తీసుకొచ్చాడు అత్తయ్య. బామ్మగారు, ఈ బాబు మన సందు చివరి టైలర్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి. చిన్నత్తయ్య గారు చీర ఫాల్స్, బ్లౌజులు అన్నీ తన దగ్గరే కుట్టించుకుంటారు. అది ఇవ్వడానికే వచ్చాడు. ఓ అవునా, సరే సరే, అందరు రండి, భోంచేద్దాం. మీరు వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. అమ్మయ్యా. రీ, ఇంకెప్పుడు నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా రాకు. ఏయ్ సత్య, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొస్తావేంటి? మొన్న మీ నాన్న వచ్చాడు, ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడు. నీ ఫ్యామిలీ మొత్తం వచ్చి మా ఇంట్లో కూర్చుంటారేంటి? హేయ్, ఎక్కువగా మాట్లాడొద్దు. ఇప్పుడేం జరిగింది? నా తమ్ముడు వచ్చాడు, వాడేమి నా తమ్ముడని బయటికి చెప్పలేదు కదా. మీరంతా ఎందుకు కంగారు పడుతున్నారు? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సత్య, మన పని పూర్తయ్యే వరకు నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఈ ఇంట్లో ఎవరికి తెలియకూడదు. చెప్పావులే, వెళ్ళు. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ మధ్య నీకు చాలా ఎక్కువ. ఆగండి ఆగండి, మీ ఈగో క్లాసెస్ తర్వాత. అమ్మా సత్య, మీ తమ్ముడికి ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. భోజనానికి వెళ్దాం, పదండి. పద. అమ్మో, ఒరే రాఖీ, నువ్వు వెళ్ళి నేను వస్తాను. తప్పకుండా వచ్చి ఆ కామాక్షి సంగతి ఏంటో చూస్తాను. సరే అక్క, వెళ్తాను. జాగ్రత్త. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. అనంత్, కన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదు నానమ్మా. రే అనంత్, రాత్రంతా నాకు కన్నయ్యే కల్లోకొచ్చాడ్రా. మనకి దగ్గరగా ఉంటూనే దూరం అయిపోతున్నాడు. ఎలాగైనా కన్నయ్యని కనిపెట్టండిరా. నేను అదే పని మీద ఉన్నాను నానమ్మా. అమ్మా, కొరియర్ వచ్చింది. ఎవరిచ్చారు? ఎవరో తోటమాలి కిట్టాయికి ఇచ్చారంటమ్మా. ఇటివు.
అనంత్ గారు, ఇవి బావగారు సంతకం పెట్టిన డాక్యుమెంట్స్. నానమ్మ, ఇవి పంపించింది అన్నయ్యే. ఫారినర్స్తో డీల్ ఓకే చేసుకుని ఈ ప్రాజెక్ట్ పేపర్స్ని మళ్ళీ మనకి పంపించాడు. ఏది ఇటివ్వు. అంటే నా బాల మనల్ని ప్రతి విషయంలోనూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. మన చుట్టూనే ఉన్నాడు. ఈ బాల ఎవరో ఏంటో మన చుట్టూ ఉండడం ఏంటో. అటేమో రాఖీకి నేను వస్తానని మాటిచ్చాను. ఎలా అయినా నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నేను త్రిపురలా నటించాలి కదా. అత్తయ్య గారు, ఏది ఆ పేపర్స్ ఇటు ఇవ్వండి. ఇది మనకేమర్థం అవుతుంది. సర్లే, ఏదో అలా మేనేజ్ చేద్దాం. అదేంటి అత్తయ్య గారు, బాలాగారు ఇలా మనకు కనిపించకపోవడం ఏంటి? భార్యగా నేను ఇంట్లో ఉన్నా కూడా నాకు దూరం అవ్వడం ఏంటి? అసలు దేనికోసం నా బిడ్డని తీసుకుని బాలాగారు దూరంగా ఉంటున్నారు? పుస్సు మహానటిది. తను సంతకాలు పెట్టిన పేపర్స్ని బాలాగడు కావాలని అనంతగడికి పంపించాడన్నమాట. ప్రాజెక్ట్ ఆగకుండా కంప్లీట్ చేయడానికి వాడు చాటుమాటుగా ఉంటూ ఇదంతా చేస్తున్నాడన్నమాట. వదిలిపెట్టను రా బాలా, నిన్నస్సలు వదిలిపెట్టను. నాన్న బాల, త్వరగా వచ్చే నాన్న, వచ్చేరా. బాధపడకే సోదా, కన్నయ్య తప్పకుండా వస్తాడు. వాడు మనకి దూరంగా లేడు, మన చుట్టూనే ఉన్నాడు. లేకపోతే మన కష్టాల్లో సుఖాల్లో మనకి తెలియకుండా ఈ సాయం చేస్తాడా చెప్పు? కన్నయ్య గురించి తెలుసుకుంటాను.